ఏబి ఉన్నారు, వాళ్ళ ఏజెస్ రేషియో 3:4 ఉంది. ఒక 5 years తర్వాత వాళ్ళ రేషియో ఎలా అవుతుంది అంటే ఒక 5 years తర్వాత 4:5 అయింది. ఏ ఆదాయం ఎంత, బి ఎంత అంటే చేయగలరా చేయరా? బేసిక్ క్వశ్చన్ కాదా? క్వశ్చన్ ఏముంది చెప్పండి. ఏబి ఏజెస్ రేషియో, ఏ అండ్ బి ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 3:4. ఆఫ్టర్ 5 years ద రేషియో బికమ్స్ 4:5. ఫైన్ ద ఏ అయినా బి అయినా. దీన్ని ఎలా చేస్తాను చెప్పండి, వీటి మధ్య డిఫరెంట్ అవుతుంది చెప్పండి. 1 × 5/16, 15 కాబట్టి 1 అంటే 5 × 5 × 5 అంటే ఇదంతా 15, ఇదంతా 20. అంతకని ఈజీ చేయాలండి. చూడండి 3 అనేది 4 అయింది, 4 అనేది 5 అయింది అంటే 1 కదా పెరిగింది. కాబట్టి బై 1 రాస్తే ఎంత వస్తుంది, ఎక్స్ వాల్యూ ఎంత 5 ఉన్నట్టు కదా. అది ఎక్కడ అప్లై అవుతుంది? 3 అనేది 4 కావాలి, 4 అనేది 5 అంటే ఎంత పెరిగిందని. ఇన్ కేసు 3 అనేది 5, 4 అనేది 6 అయితే బై 2 రాసేవాళ్ళం. ఇది ఓకేనా? ఇప్పుడు చూడండి ఇదే క్వశ్చన్ ఎలా చేస్తామంటే మనకి ఏమి ఇచ్చాడు అంటే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఎంత కమ్ముతున్నాడు 20% ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ 100 అయితే ఇది 120. ఓకేనా? ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉందా? నెక్స్ట్ ప్రతి ఒక్కదాన్ని ఎంత తగ్గిస్తున్నాడు, 30 రూపీస్ తగ్గిస్తే ఇప్పుడు ఇది 100 అయితే ఇది ఎంత 132. ఓకేనా? ఈ స్టెప్స్ ఓకేనా? వాడు అదే కదా, మా ఫస్ట్ 100 ఉంది, తర్వాత 120, నెక్స్ట్ ఒక్కొక్కటి 30 రూపీస్ తగ్గిస్తున్నాడు. ఇప్పుడు 100 అయితే 132 రాసే. 132 ఎక్కడిది, 12% మోర్ అన్నాడు కాబట్టి 20కి 12. ఇప్పుడు చూడండి దీన్ని సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, 5:6 - 30. ఇక్కడ చూడండి మా 25:33. ఇప్పుడు క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు మనం ఇందాక చేసిన క్వశ్చనే కదా. ఇప్పుడు చూడండి ఇమీడియట్గా వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది, 8 × 30/150, 165. డిఫరెంట్ ఎంతమ్మా, 15. 1s 2s ఎంత, 16. XY 16 కాస్ట్ ప్రైస్ కదా అడిగింది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి ఈ టాపిక్ ఏది, రేషియో ప్రపోర్షన్స్. కానీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనుకుంటే అవకాశం వదులుకున్నట్టే కదా. అదే మొన్న చూడండి ఇంతకుముందు కూడా చెప్పా, తెలంగాణ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ మా ఐ థింక్ మెయిన్సే అనుకుంటా. ఏమి ఇచ్చాడు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ మా ఒకసారి 12%కి తర్వాత ఇంకొకటి ఎక్స్ అనే దానికి 12%, వైకి ఏమో 18% ఇస్తే వాడికి అంతా సమ్ అమౌంట్ వచ్చిందంట. ఎంత, 900 రూపీస్ అనుకుందాం. తర్వాత చూడండి మా దీన్ని 18%, దీన్ని 12% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇస్తే వచ్చింది ఎంత అంటే 1260 రూపీస్ ఇంటర్చేంజ్ చేస్తే. అయితే ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎంత అన్నాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే సాధారణ వడ్డీ ప్రకారం ఎక్స్ రూపీస్ ఏమో 12%కి, వై రూపీస్ 18%కి ఇస్తే వాడికి వచ్చిన ఇంట్రెస్ట్ 900 రూపీస్. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ వాల్యూ నాకు ఐడియా లేదు మా, కాన్సెప్ట్ అయితే ఇదే. నెక్స్ట్ ఏమి ఇస్తాను చెప్పండి, ఇది 18%కి అంటే ఇంటర్చేంజ్ చేస్తున్నాడు, అది 12%కి ఇస్తే వచ్చింది ఎంత అంటే 1260 రూపీస్ అయితే ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎంత అన్నాడు. నిజమంటే క్వశ్చన్ చూడగానే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనుకున్నాము అంటే మన జాబ్ వదులుకున్నట్టే. ఆ క్వశ్చన్ ఏది అంటే ఏది మా, ఆల్జిబ్రా లీనియర్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు చూడండి ఇంటర్చేంజ్ అయినప్పుడు ఏం చేస్తాము అంటే చూడండి ఎక్స్ ప్లస్ వాల్యూ కావాలంటే ఈ రెండు యాడ్ చేస్తాం. మనం అడిగింది ఏం చెప్పండి, ఎక్స్ మైనస్ వై వాల్యూ కదా. అంటే వీటి మధ్య డిఫరెంట్ ఎంత, 360. బై మా వీటి మధ్య డిఫరెంట్ ఎంత, 6%. ఇచ్చాడు కాబట్టి 100 వేస్తాం. అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే ఇదే. ఎంత ఆన్సరు, 6000 రూపీస్ డిఫరెంట్. అదే ప్లస్ అడిగింటే ఏం చేసేవాళ్ళని చెప్పండి, ఎక్స్ ప్లస్ వై అడిగింటే 2 యాడ్ చేయండి, 2160 రూపాయి 2 యాడ్ చేయండి, 30 × 100 వేసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు చెప్పడం అది ఈజీ క్వశ్చన్, టఫ్ క్వశ్చనా? ఈజీ క్వశ్చన్, డెడ్ ఈజీ క్వశ్చనా? డెడ్ ఈజీ క్వశ్చన్. కానీ మా నిజమంటే బీ సిరీస్ దేంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే పడింది. వాళ్ళ దురదృష్టం ఏది అంటే ఈ మెథడ్ తెలియనోడు ఇమీడియట్గా ఏం చేస్తాడు చెప్పండి, అబ్బా పేపర్ టఫ్ ఉందని ఫస్టే ఫీలింగ్ పడుతుంది. ఇది సైకాలజీ అంతే కదా మా, ఫస్ట్ 3-4 క్వశ్చన్స్లోనే ఇది పెట్టాడు. ఎందుకంటే ఈ క్వశ్చన్ చూడండి కాన్ఫిడెంట్ ఎప్పుడు బిల్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడగానే నేను మాత్రమే చేశాను, వేరే ఒకటి చేయలేడు అని తెలిసినోడు ఏం చేస్తాడు చెప్పండి, చేస్తాడు. ఇక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవడమా, ఏదైనా సరే ఎలిమినేషన్ మెథడు. 5 లక్షల మంది రాస్తుంటే వాడికి కావాల్సింది 500 మందే. అంటే దగ్గర 5 లక్షల మందిని దేంతో ఎలిమినేట్ చేస్తాడు, లక్కీ డిప్ తీసి కాదు, క్వశ్చన్స్ ద్వారానే. ఆ క్వశ్చన్స్ అదే. అంటే ఈ క్వశ్చన్తో ఎంతమంది ఎలిమినేషన్ చేయంటారు ఊహించుకోండి ఒకసారి. దగ్గర 50,000 మంది వెళ్ళిపోయింటారు ఈ క్వశ్చన్ వల్ల. ఒక 20,000 మంది ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటారు. ఫైనల్ ఎవరికి వచ్చింటారు చెప్పండి, ఆ 500 మందిలో వీరు ఇక్కడ ఉంటారు. ఒక 1000 మెంబర్స్ ఇది క్వశ్చన్ చేసి ఉంటారు, వాళ్ళు ఉంటారు కాంపిటీషన్లో. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే జనరల్గా పేపర్ సెట్టింగ్ ఎలా ఉంటుంది చెప్పండి, సైకాలజీ ఎలిమినేషన్ మెథడ్లో నేర్చుకోవాలి. అంటే మనం ఏ క్వశ్చన్ వస్తుందో ఎలిమినేషన్ అవుతుందో ఆ క్వశ్చన్ నేర్చుకోవాలి. కానీ మనం ఏం నేర్చుకుంటాం, వచ్చిన క్వశ్చన్ చేసుకుంటూ పోతున్నాం. అందరు చేసే మిస్టేక్ అదేమా, గమనిస్తున్నారా? మనకు వచ్చిన క్వశ్చన్స్ కాదు చేయాల్సింది. ఏ క్వశ్చన్ వస్తే మనం ఎలిమినేషన్ అయితే ఆ క్వశ్చన్ నేర్చుకుని పోతే మనకు జాబ్ వస్తుంది. కానీ మనం అందరూ చేసే మిస్టేక్ ఏం చెప్పండి మా, వచ్చిన క్వశ్చన్ వచ్చిన క్వశ్చన్ కాదు, మనం ఏ క్వశ్చన్ వస్తుందో ఎలిమినేషన్ అయితే ఆ క్వశ్చన్ నేర్చుకుంటే అది. పేపర్ సెట్ చేసేవాడు ఏమనుకుంటాడు, ఈ క్వశ్చన్ ఇచ్చి నేను 500 మంది తీసేయాలి, వాటి టార్గెట్ అదే.
మన టార్గెట్ ఏం చెప్పండి, వాటి తీసేయకుండా దాంట్లో ఉండాలి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్, ఆ క్వశ్చన్ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అనుకుంటే ఎంతమంది ఎలిమినేషన్ అవుతారు? చాలామంది అవుతారు. అంటే మేబీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఆ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూడండి, 15 men 8 women, ఇదేనా 21 నేనా? 15 men 8 women and 12 boys వర్కింగ్ టుగెదర్ అండ్ 2,070 రూపీస్. 15 men ఉన్నారంట, 8 women ఉన్నారంట, 12 boys కలిసి ఎంత సంపాదిస్తారంట? 2,070 రూపీస్ ఎర్న్ చేస్తారంట. ఇఫ్ దే డైలీ వేజెస్ ఆఫ్ ఏ మెన్, ఉమెన్ అండ్ బాయ్ ఆర్ ఇన్ ద రేషియో ఎలా ఉందంట? 4:3:2 ఉందంట డైలీ ఎర్నింగ్. అయితే ద డైలీ వేజెస్ ఆఫ్ 1 men ప్లస్ 1 woman అండ్ 3 boys అంత అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ చూడండి, మనకేమి ఇచ్చాడంటే ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఫస్ట్ 15 men ఉన్నారు, ఉమెన్ ఎంతమంది ఉన్నారు చెప్పండి? 18 women ఉన్నారు, బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 12 boys ఉన్నారు. మాది పక్కన పెట్టేసాను అమౌంట్. ఇప్పుడు చూడండి ఒక్కొక్కరు చూడండి, మెన్ ఎంత సంపాదిస్తాడంట? ఇంటూ 4 రూపీస్, ఇంటూ 3 రూపీస్, ఇంటూ 2 రూపీస్ అయింటే అంటే ఎంత వచ్చేది చెప్పండి? 60 ప్లస్ 54 ప్లస్ 24 అంటే ఎంత యాడ్ చేయండి 78 138 138. ఎందుకే మనకి ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు ఇచ్చిన కాంబినేషన్ ఎంత చెప్పండి? 1 men, ఉమెన్ ఎంత? 2, బాయ్స్ ఎంతమంది? 3 boys. అంటే ఇక్కడ ఇది ఎంత తీసుకుంటాం చెప్పండి? ఇది 4 3 2 అంతే కదమ్మా. ఇక్కడ 4 వచ్చేది, ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? 6 ప్లస్ 6 ఎంత? 16. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకు వచ్చిందేమో 136, అక్కడ వచ్చింది ఎంత? 16. నిజమంటే చూడండి, మనం 136 అనుకునేది వాడు ఏమంటున్నాడు అంటే 2070 అంటున్నాడు. ఎంతమా? 138 కదా. ఓకే, 138 అనుకున్నప్పుడు ఎంత వచ్చిందంటే 2070. అయితే నిజంగా వచ్చింది 16 ఉంటే ఇది ఎంత ఉంటుంది అంటున్నాడు. అంటే 16/138 ఇంటూ 2070 వచ్చేది ఆన్సర్. కాన్సెప్ట్ అర్థమైందా? ఇక్కడ ఇండివిజువల్ ఎవరిది అనుకోకర్లా. ఇది ఎంత పోతుందేమో? 16th పోతుంది. అది 3తో కట్ చేద్దామా? 3 6 3 9 0 3 46 కరెక్టేనా? 23 30 23 2 2 1 2 8 ఆన్సర్ ఎంత అంటే 240 రూపీస్. అర్థమైంది? ఆన్సర్ ఎంతమా? 240. రాసుకుంటారా? ఐ థింక్ ఇది తెలంగాణ మెయిన్స్ ఇచ్చిన క్వశ్చన్ అనుకుంటా కదా. ఈ క్వశ్చన్ చూడండి, ఇదే క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసాము. ఇప్పుడు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కనపడితే ఇమీడియట్గా చూడండి, మా పెన్ను కూడా పెట్టకుండా చేయొచ్చు. చూడండి, స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? 15 men. 15 4s ఎంత? 60 రూపీస్ వస్తుంది. 18 3s 54 ప్లస్ 12 2s 24 మొత్తం యాడ్ చేస్తే 138. ఆడు 138 అంటే ఏమంటున్నాడు చెప్పండి? 2070 అంటున్నాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మెన్ 4 రూపీస్ ప్లస్ 6 ప్లస్ 6 ఎంతమా? 16కి ఎంత అంటే చూడు, సింపుల్గా అడిగి ఏం చేయడం అంటే ఈ ఈక్వేషన్ అడిగి వాడు జాబ్ ఇస్తాడు అంటున్నాడు. మనం జాబ్ కొట్టుకోవాలంటే ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ తెలుసా, మెన్ ఒక్కొక్కడికి ఎంత సంపాదిస్తున్నాడు ఫైండ్ అవుట్ చేసుకుంటాం. తర్వాత ఉమెన్ ఒక్కొక్క రోజు ఎంత సంపాదిస్తుంది, తర్వాత బాయ్ ఒక్కొక్క రోజు ఎంత సంపాదించుకున్న తర్వాత మనకి ఇచ్చేస్తే ఫైనల్ ఏమవుతుంది చెప్పండి? మనకు జాబ్ రాకుండా మనం మేస్త్రి అవుతాం. అంతే కదా, మా మేస్త్రి చేసే పనే కదా ఒక్కొక్కడికి ఎంత ఇవ్వాలి పంచడం. అది కాదు కదా మనకు కావాల్సింది ఆన్సర్. ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం చెప్పండి? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆన్సర్ 15 4s ఎంత? 60 ప్లస్ 18 2s 18 3s 54 ప్లస్ 24 మొత్తం యాడ్ చేస్తే 168. వాడు ఏమంటున్నాడు అంటే 2070 అంటే ఇప్పుడు అడిగింది క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు? 1 menకి ఎంత ఇవ్వాలి? 4 రూపీస్ ప్లస్ 2 3s 6 ప్లస్ 6 అంటే టోటల్ ఎంత? 16కి ఎంత అంటే 16/138 ఇంటూ 2070. ఆన్సర్ ఎంత అంటే 240 రూపీస్. అక్కడ ఇండివిజువల్గా అనుకునేంత తర్వాత కిరీటం పెడతారా? వాడు అసలు అడగలే కదా అక్కడ. క్వశ్చన్ అర్థమవుతుందా? కాంపిటేటివ్ ఎగ్జామ్లో అదే వాడు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడు చెప్పండి? టైమ్ అండ్ వర్క్ అనుకొని ఇండివిజువల్గా చేసేవాడు ఎలిమినేట్ చేస్తాడు. నిజమంటే దీనిపైన 2 క్వశ్చన్స్ టైమ్ అండ్ వర్కే ఉంటాయి. ఇమీడియట్గా మన మైండ్ సెట్ ఏం చేస్తాం చెప్పండి? అరే ఆ క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్ రా, మనం చేయాల్సింది టైమ్ అండ్ వర్క్. కాబట్టి ఏం చేస్తాం చెప్పండి? ఓకే మెన్ ఒక రోజు ఎంత సంపాదిస్తున్నాడు, ఉమెన్ ఎంత సంపాదిస్తున్నాడు, బాయ్ ఎంత సంపాదిస్తున్నాడు సంపాదించుకొని తర్వాత పంచుతాం. నిజమంటే ఎందుకు మన మైండ్ సెట్ ఏం చేసిందో చెప్పండి? ఆ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ టైం అనుకుంటాం టైమ్ అండ్ వర్క్. ఎందుకు క్వశ్చన్ మెన్ ఉమెన్ బాయ్స్ కనపడతానే మన మైండ్ సెట్ ఏంటి మా కదా? మనం చూడండి, చైన్ రూల్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ చేసాం. కానీ నిజంగా సింపుల్ ఇంట్రెస్ట్లో చైన్ రూల్ తెలిస్తే అనేవాడు జాబ్ కొడతాడు, లేనివాడు మిస్ అవుతాడు. ఇది ఎల్సిఎం కాన్సెప్ట్.
కొత్తగా ఉన్నాలో వాళ్ళకి వినమ్మా, ఎల్సిఎం ఎక్కడ తీసుకుంటామా అంటే ఎనీ క్వశ్చన్లో ఈక్వల్ అని వస్తే ఎల్సిఎం తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. చూడండి, టైమ్ అండ్ వర్క్లోనే ఎల్సిఎం ఎందుకు తీసుకుంటామంటే ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, బీ డూ ద సేమ్ వర్క్. సేమ్ అంటున్నాడు అంటే సేమ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, అదే పని కదా. అందుకని టైమ్ అండ్ వర్క్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏం తీసుకుంటామంటే ఎల్సిఎం తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, టైమ్ అండ్ వర్క్ను ఎల్సిఎంఏ కాదు హెచ్సిఎఫ్ తీసుకుని కూడా చేసేయచ్చు. ఎల్సిఎంఏనే హెచ్సిఎఫ్ అయినా ఎప్పుడు అంటే ఈక్వలేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాను చెప్పండి, అదైనా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు. ఇంతవరకు క్లియర్ అక్కడ. అంటే మనకు చూడండి మా ఈ ఎల్సిఎం కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది అంటే రేషియో ప్రపోర్షన్స్లో ఉంటుంది, పర్సంటేజ్లు ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంటుంది, ఎనీ టాపిక్ సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా ఉంటుంది. ప్రతి టాపిక్లో ఏముంటుంది చెప్పండి, ఎల్సిఎం కాన్సెప్ట్ ఉంటుంది. అంటే అడగడం మాత్రం వాడేమేస్తాడు చెప్పండి, నిజం అంటే ఆ క్వశ్చన్ చూడగానే మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఏది అంటున్నాం, అవన్నీ కాదు. ఏది అంటే అది ఎల్సిఎం. ఇక్కడ ఏది అంటే మనకు చూడండి ఏమిస్తున్నాడు, ఇక్కడ ఎల్సిఎం కాన్సెప్ట్ అంటే ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ మనం ఎల్సిఎం తీసుకొని సాల్వ్ చేస్తాం. క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఎప్పుడు ఇచ్చాడు అంటే మా 2016 ఏపీ మెయిన్స్లో ఇచ్చాడు. ఇదే క్వశ్చన్ 2006లో క్యాట్లో ఇచ్చాడు. అంటే దగ్గర గుర్తుపెట్టుకో, ఒక 10 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది చెప్పండి, అవే క్వశ్చన్స్ డంప్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు అంటే మీరు ఏం చేయాలి చెప్పండి, 2016, 17, 18 క్యాట్ క్వశ్చన్స్ చేస్తే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవుతున్నట్టే. క్లియర్ అక్కనా. మా అప్పుడన్నా ఇబ్బంది మా ఎందుకు అంటే మాకు బుక్స్ తప్ప నెట్లు లేవు. మేము క్యాట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంది, బుక్ కొంటే బుక్ కొనాలి, ఒకడో ఇద్దరు ఆథర్స్ ఉంటారు అంతే, వాడు టాపిక్ వైజ్ ఎవరికి దొరికేవి కావాలి. ఇప్పుడు చూడండి మీ నెట్లో చూస్తే చూడండి, రేషియో ప్రపోర్షన్స్ క్యాట్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ కావాలన్నా మీకు అరేంజ్ చేసి మీ చేతిలో పెట్టే మెటీరియల్ ఉంది. మీరు తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా అవుతారు అంతే. ఇప్పుడు క్వశ్చన్స్ వచ్చేద్దామా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఫస్ట్, ఏ బాడీ ఆఫ్ 7,300 troops ఆర్ ఫార్మ్డ్ 4 battalions మా. చిన్న కరెక్షన్ ఉంది మా, బై ఉండాలి చూడండి. ఓకే, క్వశ్చన్ అర్థమైందా. ఏమి ఇచ్చాడు చెప్పండి, 4 battalions ఉన్నా అంట. క్వశ్చన్ అయితే ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి మా, ఏ బాడీ ఆఫ్ 7,300 troops ఈజ్ ఫార్మ్డ్ 4 battalions సో దట్ 1/2 ఆఫ్ ద ఫస్ట్, 2/3 of the second, 3/4 of the third and 4/5 of the fourth are compress the same number of men. How many men there in the second battalion? Question అర్థమైందా. ఓకే, 7,300 మెంబర్స్ ఏం చేస్తున్నాడంటే 4 battalionsగా డివైడ్ చేశాడంట. ఫస్ట్ బెటాలియన్లో 1/2, సెకండ్ బెటాలియన్లో 2/3, థర్డ్ వన్లో 3/4, ఫోర్త్ వన్లో 4/5 తీసుకుంటే ఆ 4 కూడా సమానమైన అనిపిస్తున్నాయంట. అయితే క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే సెకండ్ బెటాలియన్లో ఎంతమంది ఉన్నారు అన్నాడు. క్వశ్చన్ అర్థమైందా. ఫస్ట్ బెటాలియన్ ఎంత ఇచ్చాడు చెప్పండి, 1/2, సెకండ్ దాంట్లో 2/3, 3/4, 4/5 ఆరు ఈక్వల్ కదా మనింది. మరి ఇప్పుడు ఏదైతే గుర్తుపెట్టుకోండి చిన్న విషయము, ఈక్వల్ ఇచ్చినప్పుడు ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనకు న్యూమినేటర్కి తీసుకోవాలా డినామినేటర్కి ఎల్సిఎం తీసుకోవాలా అంటే న్యూమినేటర్కి తీసుకోవాలి. టైమ్ అండ్ వర్కే చూడండి. ఎగ్జాంపుల్గా ఏ అనే వ్యక్తి ఒక పనిని ఏం చేస్తున్నాడంటే 20 days చేస్తున్నాడు. బి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే 6 1/4 days చేస్తున్నాడు. అంటే దట్ మీన్ 25/4 days కదా. మనం ఎల్సిఎం దేనికి తీసుకుంటామా, డినామినేటర్లో 1కి 4 తీసుకుంటున్నామా, 20కి 25కి తీసుకుంటున్నామా. అంటే అది న్యూమినేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ, న్యూమినేటర్ వాల్యూవే. ఇన్ కేస్ చూడండి, ఏ అనే వ్యక్తి ఒక పనిని 20 days చేస్తున్నాడు, బి అనే వ్యక్తి అదే పని 30 days చేస్తున్నాడు అనుకోండి. ఇక్కడ కూడా న్యూమినేటర్ తీసుకుంటాం డినామినేటర్ తీసుకుంటామా. డినామినేటర్లో 1 ఉంది కదా, 20/1 అనే కదా. ఇప్పుడు చెప్పండి న్యూమినేటర్ తీసుకుంటాం డినామినేటర్ తీసుకుంటామా. న్యూమినేటర్కి అంటే మనం ఎల్సిఎం ఈక్వల్ చేయాలన్నప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దేనికి తీసుకుంటాం, న్యూమినేటర్కి. ఇప్పుడు చూడండి న్యూమినేటర్ ఏమన్నా చెప్పండి, 1 2 3 4 కదా. ఎల్సిఎం ఎంత, 12. ఇంతవరకు ఓకేనా. అంటే ఇది ఎన్నిసార్లు పోతుందో 12 times, అంటే ఇంటూ 12 రాసి ఎంత 24. ఇది ఎన్నిసార్లు పోతుంది 6 times, ఇంటూ 6 ఎంత 18. ఇది ఎన్నిసార్లు పోతుంది 4 times, ఇంటూ 4 ఎంత 16. ఇది 3 times పోతుంది, ఇంటూ 3 ఎంత 15. అంటే అక్కడ ఉన్న రేషియో చూడండి ఎలా ఉంది చెప్పండి, 24:18:16:15 ఉంది. ఇంతదాకా క్లియర్ అక్కనా. ఇప్పుడు మనకు అడిగేది ఏది అడుగుతున్నాడు, బి అడుగుతున్నాడు. అంటే బి ఎంత ఉంది చెప్పండి, 18 బై మొత్తం యాడ్ చేస్తే 73నే. ఎలా ప్రైమ్ నెంబర్ కదా అది, కాబట్టి ఖచ్చితంగా అదే ఉంటుంది. ఇంటూ 7300 అంటే ఆన్సర్ ఎంత చెప్పండి, 1800. దాంట్లో ఎంతమంది ఉంటారంటే 1800 ఉంటారు. ఓకే, అర్థమైందా. రాసుకోండి. ఇక దీన్ని ఏమేమి అడగచ్చుమా, డిఫరెంట్ అడగచ్చు. ఓకే, ఏకు సికి మధ్య తేడా ఎంత అన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, 16కి 24కి మధ్య డిఫరెంట్ 8/73 × 100 రాస్తాం. ఓకే, క్వశ్చన్ ఎలా ఉన్నా కాన్సెప్ట్ అయితే ఇదే. ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం చూడండి ఏమి ఇస్తుంది చెప్పండి, 2a = 3b = 4c అంటున్నాడు. వాడు ఇవ్వడమేమో ఏను రెట్టింపు చేసి బీను 3 times చేసి సిని 4 times చేస్తే సమానం అవుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ వాటి యొక్క రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది చెప్పండి, వాటి యొక్క ఎల్సిఎమే కదా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తుంది. 2 3 4 ఎల్సిఎం ఎంత 12. అంటే ఇది ఎన్నిసార్లు పోతుందమ్మా 6 times, ఇది ఎన్నిసార్లు పోతుంది 4 times, ఇది ఎన్నిసార్లు 3 times పోతుంది. ఇది ఒక ఆన్సర్. దీన్ని ఇంకొక మోడల్ కూడా చేయొచ్చు చూడండి.
2A 3B 4C అంటున్నాడు కదా, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ కావాలన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఈ రెండు ఇంటూ చేయాలి. 3 4 ఎంత 12. బి వాల్యూ కావాలంటే బి లేనింటి 8, సి వాల్యూ కావాలంటే 6, 2 6 2 4 2 3. ఇది ఎందుకు చెప్పానంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న వాల్యూ చూడండి ఎల్సిఎం వచ్చేటట్టు ఉంది. అదే ఎల్సిఎం లేకుండా ఉంటే వాల్యూస్ ఎల్సిఎం లేకుండా వస్తుంది కానీ టైం పడుతుంది కదా. అప్పుడు ఇమీడియట్గా ఏం చేయొచ్చండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 3A = 7B = 17C అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, 3కి 7కి 17 ఎల్సిఎం చేసే బదులు మనం ఏం చేయొచ్చు, ఇమీడియట్గా ఏకి ఏం రాసుకోవచ్చు, 17 7s. బీకి ఏం రాసుకోవచ్చు 17 3s. సికి ఎంత రాస్తాను చెప్పండి 21. ఓకే, ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పాను అంటే ఇన్ కేస్ ఎల్సిఎం తీసుకోవడం డిఫికల్ట్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, మిగతా వాల్యూని ఇంటూ చేయొచ్చు. రాసుకుంటారా, 3 equal jugs are filled with a mixture of milk and water. The proportion of milk and water in the ratio glasses in the ratio 1:2, 2:3, 3:4. The content of the 3 jugs are emptied into a single vessel. What is the proportion of milk and water it? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, 3 పాత్రలు ఉన్నాయంటే, ఇది కూడా మనం తెలంగాణ మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు మనకు, ఒక 3 దాంట్లో ఉన్నాయంట మిల్క్ వాటర్ 3 కూడా ఎలా ఉన్నాయంటే ఈక్వల్ క్వాంటిటీ. గుర్తుపెట్టుకుని అక్కడ హింట్ ఇస్తున్నాడు, ఆ 3 కూడా సమానం అంటే ఎల్సిఎం తీసుకోమని చెప్తున్నాడు వాడు. ఫస్ట్ది ఎలా ఉంది అంట 1:2 ఉందంట, రెండో దాంట్లో ఎలా ఉందంట 2:3, మూడో దాంట్లో 3:4. ఆ 3 కలిపి దేంట్లో పోస్తున్నాడు, ఇంకొక పాత్రలో పోస్తే దాంట్లో మిల్క్ వాటర్ రేషియో ఎంత అంటాడు క్వశ్చన్. ఓకేనా, ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాంట్లో ఎలా ఉంది చెప్పండి 1:2 కదా, దీంట్లో 2:3, ఇది 3:4 కదా. ఎల్సిఎం ఎలా తీసుకుంటే 2 యాడ్ చేయండి 3 5 7 3 5 7కి ఎల్సిఎం అయితే చెప్పండి. అవన్నీ చూడండి కాన్సిక్యూటివ్ 6 నెంబర్సే, 3 × 5 × 7 చేయాల్సింది, 105. క్లియర్ ఓకేనా, అంటే ఒక్కొక్క దాంట్లో 105 ఉందని తీసుకుందాం. ఓకే, లేకుంటే 210 తీసుకోవచ్చు మన ఇష్టం. 105 తీసుకుంటున్నా. ఫస్ట్ దాంట్లో 105 ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సింది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మిల్క్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయండి, వాటర్ చేయకండి. మిల్క్ చూడండి 105లో ఎంత ఉన్నట్టు మిల్క్ 1/3. ఓకేనా, 3 ఎక్కడిది 1 + 2 కదా, కాబట్టి 1/3 అంటే ఎంత ఉన్నట్టు 3 1s 3 35 ఉంది. వాటర్ పట్టుకోకండి దాన్ని వదిలేసేద్దాం. నెక్స్ట్ చూడండి ఏముంది 105 ఇంటూ ఇప్పుడు ఏం రాసుకుంటాను చెప్పండి 2/5. ఓకేనా, 5 1s 5 21s ఎంత 42. మూడో చూడండి 105 ఇంటూ 3/7 7 1s 7 15s ఎంతమా 45. ఇప్పుడు యాడ్ చేయండి చూడండి 12 122. మా జనరల్గా చూడండి 125 సింప్లిఫై దాంట్లో 61 రావాలి, ఏదైనా రావాలి, కాబట్టి ఆన్సర్ ఇదే. లేకుంటే ఇంకోటి ఉంటే ఇంక జనరల్గా చూడండి 122 వచ్చిందా. టోటల్ ఎంత ఉంది చెప్పండి 105 ఇంటూ 3 ఎంత 315 కదా, దాంట్లోంచి 122 తీసేసేయండి, రిమైనింగ్ ఎంత వస్తుందమ్మా 391. అది ఆన్సర్. ఓకే, మనం ఇక్కడే చూడండి మా మిల్క్ వాటర్ చేసుకుంటే పోతే ఏమవుతుంది చెప్పండి, టైం వేస్ట్ అవుతుంది. మనం ఏం చేస్తాం చెప్పండి, ఒక మిల్క్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం, ఇక్కడ 121 వచ్చింది. ఇన్ కేస్ అది కాకుండా ఏమవుతుంది అంటే హాఫ్ అలా వెళ్ళకుండా పోతుంది తప్ప వేరే ఆన్సర్ రాదు. ఇన్ కేస్ 122 రాకుండా ఏం రాసుకొని చెప్పండి, అక్కడ ఉంటుంది 61 ఉంటుంది. ఎందుకు దాన్ని హాఫ్ ఏం చేయగలం రేషియో, కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 122:193. అర్థమైంది కదా మీ క్వశ్చన్ వచ్చేదా. ఇక్కడ ఎందుకు ఎల్సిఎం తీసుకుంటున్నాం, స్టార్టింగ్ క్వశ్చన్ ఇచ్చాడు కదా 3 ఈక్వల్ అంటున్నాడు, కాబట్టి మనం ఏం చేస్తాం చెప్పండి 3 కూడా సమాన క్వాంటిటీ తీసుకున్నాం. అలా కాకుండా అక్కడ ఈక్వల్ కాకుండా వేరే రేషియో ఇస్తే 1:2 2:3 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, అక్కడ కూడా ఏం చేస్తామంటే 1 2 3కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత 6. ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చింది 105 కదా. ఈ రెండు కంపేర్ తీసుకుని ఏం చేస్తామంటే ఒక్కొక్క దాంట్లో షేర్ చేసుకుంటే వెళ్ళిపోతాం కట్ చేసేటట్టు. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ మిక్సర్స్. జనరల్గా రేషియో ప్రపోర్షన్స్లో మిక్సర్స్ ఉంటాయి, పర్సంటేజ్లు కూడా మిక్సర్స్ ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా మీరు గమనించారు లేదో ప్రిలిమ్స్లో అన్న మెయిన్స్లో కానీ కంపల్సరీ ఒక క్వశ్చన్ దేంట్లో మిక్సర్స్ మీద. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమిస్తున్నాడు, 20 liters ఆఫ్ మిక్సర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ రేషియో 5:4. ఇఫ్ 4 liters ఆఫ్ దిస్ మిక్సర్ ఈజ్ రీప్లేస్డ్ బై 4 liters ఆఫ్ మిల్క్, ద రేషియో ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ ద న్యూ మిక్సర్ వుడ్ బి. క్వశ్చన్ అర్థమైందా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఫస్ట్ 20 liters మిక్సర్ ఉందంట, దాంట్లో ఏం చేస్తున్నాడంట మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉందంట 5:3 ఉందంట. దాంట్లో ఏం చేస్తున్నాడు 4 liters తీసేసి మళ్ళీ దేంతో ఫిల్ చేస్తున్నాడు
వాటర్తో ఫిల్ చేస్తే వాటరా మిల్క్ ఫిల్ చేస్తే కొత్త మిక్సర్లో కొత్త రేషియో ఎంత అన్నాడు. ఈ మోడల్ బేసిక్ ఏమో ఫస్ట్ చూడండి 20 లీటర్స్లో మాత్రం తీసుకోకండి. 20లోంచి ఎంత తీసేస్తున్నాడు 4 తీసేస్తే రిమైనింగ్ ఎంత చెప్పండి 16 లీటర్స్లో ఇప్పుడు ఏ రేషియో ఉంది అంటే 5:3 అంటే మిల్క్ ఎంత ఉన్నట్టు 5/8 ఓకేనా. అంటే మిల్క్ ఏమో 10 లీటర్స్ రిమైనింగ్ వాటర్ ఎంత 6. ఈ స్టెప్ ఓకే అర్థమైందా. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే 20లో తీసుకోవట్లే 20లోంచి 4 తీసేస్తే ఎంత వచ్చింది 16లో 5/6 కదా 5/8 ఎక్కడిది 5+ అంటే ఎంత ఉన్నట్టు 10 లీటర్స్ మిల్క్ అంటే వాటర్ 4. ఇప్పుడు ఏమి యాడ్ చేస్తున్నాడు చెప్పండి 4 లీటర్స్ యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి ఇది 14 అవుతుంది ఇది 6 అంటే ఎంత 7:3. మా ఆన్సర్ ఎంత అంటే 7:3. దీంట్లో ఇంకొక 2 క్వశ్చన్స్ క్రియేట్ చేసేయచ్చు. అసలుకి ఇది ఇవ్వట్ల X లీటర్ క్వాంటిటీ ఉంది దాంట్లోంచి 4 లీటర్స్ డ్రాన్ ఆఫ్ చేసి మళ్ళీ 4 లీటర్స్ ఏమి యాడ్ చేస్తున్నాడు మిల్క్ యాడ్ చేస్తే ఇప్పుడు కొత్త రేషియో ఎలా ఉంది చెప్పండి 7:3 అయితే ఈ X వాల్యూ ఎంత. ఇది ఒక క్వశ్చనేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది ఇవ్వట్లేదు రేషియో ఎలా ఉంది చెప్పండి 5:3 ఉంది. సెకండ్ క్వశ్చన్ 5:3 ఉంది 4 లీటర్స్ డ్రాన్ ఆఫ్ చేసి మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి 4 లీటర్స్ ఏమి యాడ్ చేస్తున్నాడు మిల్క్ యాడ్ చేస్తే కొత్త రేషియో ఎంత 7:3 అయితే స్టార్టింగ్లో ఉండేది ఎంత. ఓకే అంటే చూడండి వాడు ఇదేనా హైడ్ చేయొచ్చు లేకుంటే అదేనా హైడ్ చేయొచ్చు. అది హైడ్ చేసి 2 క్వశ్చన్స్ అడగొచ్చు ఇదే హైడ్ చేసి ఒక క్వశ్చన్ అంటే మొత్తం ఎన్ని అడగొచ్చు ఈ క్వశ్చన్ మీద 3 క్వశ్చన్స్. నిజమంటే ఇది బేసిక్కే ఈ క్వశ్చన్ ఏం చెప్పండి బేసిక్కే. దీన్ని ఏం చేయొచ్చు చెప్పండి వాడు కొంచెం ట్రిక్ చేయాలి అంటే ఏం చేస్తాడు చెప్పండి అది హైడ్ చేస్తాడు. క్వశ్చన్ రాసుకుందామా క్వశ్చన్ రాసుకుందాం. ఏ మిక్సర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో A mixer contains milk and water are in the ratio 5:3. If 4 liters of mixer is ran off and 4 liters milk added to the mixer, new mixer becomes milk and water are in the ratio 7:3 respectively. Find the initial quantity of mixer. Question అర్థమైందా. క్వశ్చన్ ఏమి ఇస్తాడు చెప్పండి ఒక మిక్సర్ ఉంది అంటున్నాడు ఆ మిక్సర్ ఎంతో చెప్పట్ల క్వాంటిటీ ఎంత ఉందంట రేషియో ఎలా ఉంది స్టార్టింగ్లో 5:3 ఉంది. దాంట్లోంచి ఏం చేస్తాను చెప్పండి 4 లీటర్స్ ఏం తీసేస్తున్నాడు మిక్సరే తీసేస్తున్నాడు. తర్వాత ఏం చేస్తాడు చెప్పండి అంతే క్వాంటిటీ ఏం చేస్తున్నాడు మిల్క్ యాడ్ చేస్తున్నాడు. అంటే మిక్సర్ తీసేసి మిల్క్ యాడ్ చేస్తే ఇప్పుడు ఏమైందంట కొత్త రేషియో ఇచ్చి కొత్త స్టార్టింగ్లో ఇనిషియల్ క్వాంటిటీ ఎంత అంటాడు. క్వశ్చన్ అర్థమైంది కదా. దీన్ని 2 మోడల్ చెప్తామా గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ నాలెడ్జ్ కోసం. ఫస్ట్ చూడండి ఏం చేస్తున్నాడు చెప్పండి ఎంత డ్రాన్ ఆఫ్ చేస్తున్నాడు అంటే మనకు ఫస్ట్ చూడండి 5:3 ఉంది కొత్త రేషియో ఓకేనా. ఎంత తీసేస్తున్నాడు మిల్క్ వాటర్ తీసేస్తున్నాడు. మిల్క్ ఎంత తీసేస్తాడు చిన్న హింట్ ఉంది ఇది చెప్పేసి ఆ హింట్ డైరెక్ట్ ఎలా రాయాలో చెప్తాను. 5:3 ఓకేనా. ఎన్ని లీటర్స్ బయటికి వెళ్ళిపోతుంది 4 లీటర్స్ అంటే 4 లీటర్స్ కూడా ఈ రేషియోలోనే కదా బయటికి వెళ్ళేది అంటే 5/8 ఓకేనా. అంటే మిల్క్ ఎంత వెళ్ళిపోతుంది అంటే 2.5 వెళ్ళిపోతుంది. ఇది అర్థమైందా మిల్క్ ఎంత వెళ్ళిపోతుంది 4 లీటర్స్ డ్రాన్ ఆఫ్ చేస్తే మిల్క్ ఎంత వెళ్ళిపోతుంది 2.5. అదే వాటర్ ఎంత వెళ్ళిపోతుంది మళ్ళీ 4 × 3/8 అంటే ఎంతమా 1.5 వెళ్ళిపోతుందా ఓకేనా. ఇది ఓకేనా. మళ్ళీ ఇప్పుడు ఏం తెచ్చి యాడ్ చేస్తున్నాడు 4 లీటర్స్ మిల్క్ 4 లీటర్స్ మిల్క్ యాడ్ అయింది అంటే ఇప్పుడు చూడండి ఎంత ఉన్నట్టు +1.5 కదా. ఇక్కడ హింట్ గుర్తుపెట్టుకోండి ఇది ఎంత ఉందో అది ప్లస్ ఉంటుంది. సేమ్ క్వాంటిటీ అయినప్పుడు ఎంత మిగిలిందో మిల్క్ వాటర్ ఎంత మిగిలిందో ఇది కూడా ఎంత మిగులుతుంది సేమ్ అంతే. ఈ హింట్ అర్థమైందా అంటే ఇమీడియట్గా చూడండి దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం రేషియో ఎలా ఉంది చెప్పండి 5:3 రాస్తున్నా. ఫస్ట్ చూడండి ఏమి యాడ్ చేస్తున్నాడు మిల్క్ యాడ్ చేస్తున్నాడు అంటే మిగిలిన వాటరే కదా బయటికి వెళ్ళిపోయింది. వాటర్ ఒకటి ఫైండ్ అవుట్ చేద్దాం ఎంత తీసుకుంటాము అంటే 4 × 3/8 రాస్తున్నాను అంటే ఎంత వస్తుంది చెప్పండి 1.5 ఓకేనా. అంటే మిల్క్ వాటర్ రాసుకుంటే ఇది -1.5 ఉంటే ఇది ఏముంటుంది అంటే +1.5 ఇది ఓకే అర్థమైందా. ఈ డైరెక్ట్ స్టెప్ రాసేయచ్చు ఎప్పుడు మనకి ఇది తెలిసింటే ఓకే. ఇప్పుడు ఏమో కొత్త రేషియో ఎలా ఉంది చెప్పండి 7:3. ఇప్పుడు చూడండి ఏం చేసుకొస్తేనే కదా ఉండేది అంటే ఫస్ట్ ఏం చేస్తాను చెప్పండి ఈ 2 ఇంటి అవుతాయి ఈ 2 ఇంటూ అంతే కదా చేయాల్సింది. కానీ ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్ ఏం చేయొచ్చు అంటే ఈ 2 యాడ్ కావడమే కదా 1.5 × 10 యాడ్ ఉండేది అంతే కదా అక్కడ 2 చూడండి ఇది ఉంది కదా 2 యాడ్ అవుతాయి కదా అంటే చూడండి 1.5 × 10 ఎంత చూడండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం నిన్న క్లాస్లో ఐడియా ఉందో లేదో ఏ క్లాస్ నుంచి ఏ నుండి బీకి వెళ్ళిపోవడం బి నుండి ఏకి వెళ్ళిపోవడం అంటే ఇక్కడ చూడండి +/- కదా. +/- ఉన్నప్పుడు ఏం చేయమన్నా యాడ్ చేయమన్నా కదా అంటే +/- ఉన్నప్పుడు ఇక్కడ 1.5 × 10 ఓకే. ఇది అర్థమైంది కాన్సెప్ట్ నిజమంటే ఇది చేయాలి కానీ నేను అది డైరెక్ట్ చేయట్లేదు. 1.5 × 10 బై ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి ఎంత ఉంది 21 15 కదా 21 15 డిఫరెంట్ ఎంత 6 2.5
150 15/6 మా పాయింట్ తీసేస్తున్నాం 1.5 into 10 ఎంత 15/6 ఎంత 2.5 ఎక్స్ వాల్యూ ఎంత 2.5 మొత్తం క్వాంటిటీ ఎంత చెప్పండి 8 into 2.5 ఎంత అంటే 20 లీటర్సే కదా ఎంత ఆన్సర్ 20 కాన్సెప్ట్ అర్థమైందా రాసుకొని ఇంకో మోడల్ కూడా చెప్తాను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి దీంట్లో ఫస్ట్ రేషియో ఎలా తీసుకుంటామంటే 5:3 తర్వాత రేషియో ఎలా ఉంది చెప్పండి 7:3 ఇంతరాకు ఓకేనా ఇక్కడ ఒకసారి ఏమో ప్లస్ వాల్యూ వస్తుంది ఒకటేమో మైనస్ మిల్క్ యాడ్ అవుతుంది కాబట్టి అది ప్లస్ ఉంటుంది వాటర్ మైనస్ అవుతుంది ఈ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే టోటల్ ఎంత డ్రాన్ ఆఫ్ చేస్తున్నాడు వాడు 4 లీటర్స్ కాబట్టి 4 into 3/5 8 రాస్తున్నాం అంటే ఎంత 1.5 అంటే ఇక్కడ 1.5 ఉంటుంది ఇక్కడ కూడా ఎంత 1.5 అంటే ప్లస్ ఆర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు 10 into 1.5 బై ప్రపోర్షన్స్ వాల్యూ మధ్య డిఫరెంట్ ఎంత 6 అంటే ఎంత వచ్చింది 2.5 ఎక్స్ 2.5 అయితే టోటల్ క్వాంటిటీ కాబట్టి 8 into 2.5 ఆన్సర్ ఎంత అంటే 20 లీటర్స్ ఈ మోడల్ ఓకేనా సెకండ్ మోడల్ డిస్కస్ చేద్దాం ఈ క్వశ్చన్ చూడమా ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఒక కంటైనర్ ఉంది దాంట్లో మిల్క్ ఉంది వాటర్ ఉంది దాంట్లోంచి ఎంత డ్రాన్ ఆఫ్ చేస్తున్నాడు 4 లీటర్స్ డ్రాన్ ఆఫ్ చేసి ఏమి యాడ్ చేస్తున్నాడు చెప్పండి 4 లీటర్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాడు ఇంతే కదా ఇచ్చింది ఇప్పుడు కొత్త ఫస్ట్ రేషియో ఎలా ఉంది చెప్పండి న్యూ రేషియో ఎలా ఉంది చెప్పండి 7:3 ఇంతవరకు ఓకేనా మరి ఇక్కడ కూడా చూడండి మరి ఇదొక్క మోడల్కి ఎప్పుడైనా సరే ప్రపోర్షన్స్ వాల్యూ తీసుకున్నప్పుడు మనం వేసే డినామినేటర్లు అందరికీ ఓకేనా ప్రపోర్షన్ వాల్యూ తీసుకున్నప్పుడు ఎక్కడ వేసుకుంటూ పోతున్నాం డినామినేటర్ ఈ మోడల్లో మాత్రం న్యూమినేటర్ వేస్తాం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి 21 15 ఎంత డిఫరెంట్ ఎంత 6 ఈ స్టెప్ ఓకేనా బై న్యూ రేషియో మా ఎంత ఉంది చెప్పండి 7+3 యాడ్ చేయండి 10 ఈ స్టెప్ ఓకేనా కొత్త రేషియో అడిగాను యాడ్ చేశాను 7+3 ఇంతవరకు ఓకేనా ఇంటూ ఇప్పుడు ఏమి యాడ్ చేస్తున్నాడు చెప్పండి వాడు మిల్క్ వాటరా మిల్క్ యాడ్ చేస్తుంటే ఆపోజిట్ రేషియో తీసుకోండి 3 ఈ స్టెప్ ఓకేనా అర్థమైందా ఈ 6 ఎక్కడిది ప్రపోర్షన్స్ వాల్యూ మధ్య డిఫరెంట్ ఈ 10 ఎక్కడిది రేషియో కొత్త రేషియో 10 నెక్స్ట్ 3 ఎక్కడిది అంటే మిల్క్ యాడ్ చేసి వాటర్ తీసుకుంటాం వాటర్ యాడ్ చేస్తే మిల్క్ తీసుకుంటాం ఇంతవరకు ఓకేనా ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ వస్తుంది చూడండి 1s 2s ఎంత బా 1/5 ఇంతవరకు ఓకేనా 1/5 లీటర్స్ డ్రాన్ ఆఫ్ చేయాలి వాడు ఎంత డ్రాన్ ఆఫ్ చేయాలి 5 లీటర్స్ ఉంటే 1 లీటర్ డ్రాన్ ఆఫ్ చేయాలి ఆల్రెడీ 1 ఇచ్చాడు 1 ఎంత చెప్పండి 4 అయితే 5 ఎంత అంటే 20 అర్థమైందా 1/5 డ్రాన్ ఆఫ్ చేయాలి ఎంత క్వాంటిటీ ఉన్నా 1/5 వంతు తీసేస్తే అది వస్తుంది రేషియో కాబట్టి 1/5 1 అనేది 4 అయితే 5 ఎంత ఆన్సర్ ఎంత 20 ఈ క్వశ్చన్ చూడమా మనం ఫస్ట్ చేసేది అంటే ఈ మోడల్ వస్తానే ఏం చేస్తాం చెప్పండి ప్రపోర్షన్స్ వాల్యూ మధ్య డిఫరెంట్ ఎంత 6 కొత్త రేషియో యాడ్ చేస్తే ఎంత 10 ఇంటూ ఏమి యాడ్ చేస్తున్నాడు మిల్క్ కాబట్టి వాటర్ ఎంత ఉంది 3 నిజమంటే ఇవే స్టెప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలా వచ్చింది అంతే అంటే ఇప్పుడు ఆన్సర్ ఇక్కడ చూడండి 1s 1/5 ఇంతవరకు ఓకేనా 1 అనేది 4 అయితే 5 ఎంత అంటే 20 లీటర్స్ ఇప్పుడు చెప్పండి 10 సెకండ్స్ చేసే క్వశ్చన్ కాదు అది మా ప్రతి క్వశ్చన్ 10 to 20 సెకండ్సే మనం చేయగలిగేది నిజమంటే క్యాష్ స్టాండర్డ్కి వెళ్తే ఒక 45 సెకండ్స్ మన క్యాట్ కాదు కదా మా ప్రిపేర్ అయ్యేది అంటే 30 సెకండ్స్లో మీరు చేయగలగాలి ఇదే క్వశ్చన్ చూడండి మా ఇప్పుడు చూడండి ఇది హైడ్ అయింది అనుకోండి అంటే ఏమిస్తాడు చెప్పండి ఇదే హైడ్ చేసాం కదా ఇది హైడ్ అవుతుంది ఇప్పుడు అంతే కదా అంటే ఎంత డ్రాన్ ఆఫ్ చేసి ఎంత యాడ్ చేస్తే క్వశ్చన్ అర్థమైంది కదా సేమ్ అదే క్వశ్చనే అంటే ఇక్కడ సేమ్ ఇదే మోడల్లో చూడండి ఇప్పుడు ఈ 5 ఇచ్చాడు 5 ఇచ్చి ఇది ఎంత అంటున్నాడు అంతే కదా అంటే 5 అనేది 20 అయితే 1 ఏమవుతుంది చెప్పండి 4 అవుతుంది ఇది ఆన్సర్ అవుతుంది క్లియర్ ఓకేనా ఈ క్వశ్చన్ రప్పిద్దునా సేమ్ అదే క్వశ్చనే కదా వాడు ఏమడగొచ్చు ఇక్కడ 20 ఇచ్చేసి ఎంత డ్రాన్ ఆఫ్ చేస్తే ఈ రేషియో వస్తుంది అంటున్నాడు 20 liters of mixture contains milk and water are in the ratio 5:3. X liters of mixture is replaced by X liters of milk. The new ratio becomes 7:3. The new ratio becomes 7:3. Find the X value. Find the X value. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఫస్ట్ ఈ మోడల్ ఇచ్చినప్పుడు ప్రపోర్షన్స్ వాల్యూ మధ్య డిఫరెంట్ ఏమని చెప్పండి ఇచ్చిన రేషియో 5:3 తర్వాత ఎంతమా 7:3 ప్రపోర్షన్స్ వాల్యూ మధ్య డిఫరెంట్ ఎంత అంటే 6 ఓకేనా 6 బై న్యూ రేషియో యాడ్ చేస్తే ఎంత చెప్పండి 10 ఇంటూ యాడ్ చేసేది మిల్క్ కాబట్టి వాటర్ ఎంత ఉంది 3 ఎంత వచ్చింది 1/5 వచ్చింది 5 అనేది ఏం చెప్పండి 20 అయితే ఇది ఎంత ఆన్సర్ ఎంత అంటే 4 లీటర్స్ ఓకేనా రాసుకో మరి ఈ క్వశ్చన్ మనం ప్రపోర్షన్ తీసుకుని కూడా చేయొచ్చు అప్లై చేస్తారా మనం చేస్తాం కదా ఇలా 5:3 ఉందా ఇది ఎక్స్ ఇది ప్లస్ ఎక్స్ ఇది మైనస్ ఎక్స్ కొత్త రేషియో ఎంత 7:3 ఇంతవరకు ఓకేనా అంటే ఇమీడియట్గా చూడండి ఈ వాల్యూ ఏమవుతుంది చెప్పండి ఎక్స్ ఇంటూ 10 బై ప్రపోర్షన్స్ వాల్యూ ఎంత 6 ఇంటూ టోటల్ క్వాంటిటీ ఎంత 8 = 20 కదా ఇచ్చేసినా అది వస్తుంది ఆన్సర్
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ విజిల్ కంటైన్ 60 లీటర్ ఆఫ్ మిల్క్, 12 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఆర్ టేకెన్ అండ్ రీప్లేస్డ్ విత్ వాటర్. ఇది ప్రాసెస్ రిపీటెడ్ వన్ మోర్. హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ ఇన్ ద విజిల్? ఎన్నిసార్లు చేస్తున్నాడు అంటే వాడు 2 టైమ్స్ చేస్తున్నాడు మా. ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే 60 లీటర్ల పాలు ఉందంట, దాంట్లోంచి 12 లీటర్ తీసేసి మళ్ళీ ఏం చేస్తున్నాడంట వాటర్ యాడ్ చేస్తున్నాడు. అలా ఎన్నిసార్లు చేశాడు అంట 2 టైమ్స్ చేసి. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి. హౌ మచ్ మిల్క్ ఇన్ నౌ ఇన్ ద విజిల్? ప్రజెంట్ ఎంత ఉంది అంటే ఫస్ట్ చూడండి 60 లీటర్స్ ఉందా, దాంట్లోంచి ఎంత డ్రాన్ ఆఫ్ చేస్తున్నాడు మా 12 లీటర్స్ పోతే రిమైనింగ్ ఎంత వస్తుంది మా 48/60. దీన్ని స్క్వేర్ రాస్తాను. ఎందుకు స్క్వేర్? 2 టైమ్స్ చేశాడు వాడు, వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇది 60 × 12 4 12 5 కదా మా. 16/5 5 5 5 12 ఎంత మా 12 × 16 ఎంత 168/5 అంటే ఎంత 5 3 15. రిమైనింగ్ ఎంతమా ఎంతమా? ఇది తప్పు చెప్పారు కదా. 12 × 16 మా 12కి 6 తెచ్చి యాడ్ చేయండి ఎంత 192/5 38.4 అనేది ఆన్సర్. 20 లీటర్ మిక్సర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:1. హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు మేక్ హిజ్ రేషియో 1:1 అంట. బట్ ఫస్ట్ ఎంత ఉన్నాయంట 20 లీటర్స్లో మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉందంట 3:1 ఉంది. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి, ఏం యాడ్ చేయాలంట వాటర్ యాడ్ చేస్తే కొత్త రేషియో ఎలా కావాలంటున్నాడు 1:1. మా ఫస్ట్ జనరల్ మెథడ్ చేద్దాం చూడండి. 20 లీటర్స్ ఉందనుకోండి, దీంట్లో మిల్క్ ఎలా ఉన్నట్టు 3/4 ఓకేనా. 4 1s మిల్క్ 15 లీటర్స్ ఉంటే వాటర్ ఎంత ఉన్నట్టు 5 లీటర్స్. ఇప్పుడు ఏమి యాడ్ చేయాలంటే రెండు కూడా సమానం కావాలంటే, అంటే ఇది 1 కావాలి ఇది కూడా 1 కావాలి. అంటే ఇక్కడ ఖచ్చితంగా వాటర్ కదా యాడ్ చేయాల్సింది తక్కువ. అంటే ఎంత యాడ్ చేస్తే ఇది చూడండి 5 ఉంది, ఇంకెంత యాడ్ చేస్తే 15 అవుతుంది 10. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 10. ఇక్కడ ఏం లేదు 5 అనేది 5 అయితే 1 ఎంత అంటున్నాం. ఈ 1 అనేది 15 అయితే ఈ 1 కూడా ఎంత అంటే 15. 15 - 5 ఎంత అంటే వచ్చేది ఎంత 10. ఇది రాసుకోండి. ఒక మోడల్ కూడా చేద్దాం. టైమ్ అండ్ వర్క్ అనేది ఒక టాపిక్గా తీసుకోకండి. ఇప్పుడు రేషియో ప్రపోర్షన్ డిస్కస్ చేస్తున్నామంటే దీంట్లో మనకు నియర్లీ వచ్చాకనే ఒక 15 వరకు ఉంటాయి కాన్సెప్ట్స్. ఏ కాన్సెప్ట్కి సంబంధం ఉండదు. ఎల్సిఎం కాన్సెప్ట్కి సంబంధం ఉండదు, మిక్సర్ కాన్సెప్ట్కి కూడా సంబంధం ఉండదు. ఓకే, ఏ కాన్సెప్ట్కి సంబంధం ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడు ఉన్నా జస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ అయితేనే, నిన్న మీరే కదా వచ్చింది ఓకే, మీకు ముందు మిస్ అయితేనే ఆ కాన్సెప్ట్ ఏం చేసి మళ్ళీ రీకాల్ చేసి. ఎందుకు అంటే కాన్సెప్ట్ డిఫరెంట్ మా. ఇప్పుడు రేషియో ప్రపోర్షన్స్లో ఈ కాన్సెప్ట్ అన్నీ డిఫరెంటే. మనం ఒకటి రేషియో ప్రపోర్షన్స్ ఒకే టాపిక్ అని తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఫస్ట్ దానికి లాస్ట్ దానికి సంబంధమే ఉండదు. కానీ ఇక్కడ ఏది అంటే అన్నీ డిఫరెంట్ మా. అంటే ఈ కాన్సెప్ట్ మీరు ఫాలో అయినా చాలు. ఓకే, జనరల్గా ఒక చిన్న విషయం చెప్తాం, కెమెరా ఆఫ్ చేసినా చెప్తా. ఇది అర్థమైందా? 25 అర్థమైంది కదా. ఈ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు చెప్పండి. 8 లీటర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఏ క్యాస్క్ ఫుల్ ఆఫ్ వైన్ అండ్ ఇట్స్ వెన్ ఫిల్డ్ విత్ ఏ వాటర్. దిస్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ 3 more times. ఎన్నిసార్లు చేస్తున్నాడంట? ఒక క్యాస్క్ ఉందంట మా, దాని నుండి ఏముందంటే వైన్ ఉందంట, అంటే ప్యూర్ వైన్ ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దాంట్లోంచి 8 లీటర్స్ డ్రాన్ ఆఫ్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నాడు, మళ్ళీ వాటర్ యాడ్ చేస్తాడు. అలా ఎన్నిసార్లు చేస్తాడంట 3 టైమ్స్ చేసిన తర్వాత వచ్చిన రేషియో ఎంత అంటే 16:65 అయితే స్టార్టింగ్లో ఎంత ఉంది అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఏం ఇచ్చాడంటే ఒక క్యాన్ ఉంది, దాంట్లో ఏముంది అంటే ప్యూర్ వైనా, దాంట్లో చేస్తాను చెప్పండి 8 లీటర్స్ డ్రాన్ ఆఫ్ చేసి మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి వాటర్ యాడ్ చేస్తున్నాడు. అలా ఎన్నిసార్లు చేస్తాడు చెప్పండి 4 టైమ్స్ చేసిన తర్వాత ఏమైంది చెప్పండి, రేషియో ఎలా ఉందంట 16:65 ఉంది మా. ఓకే, మా వైన్ పక్కన పెట్టేసి మనం ఏం చేద్దామంటే ఒక జ్యూస్ అనుకుందాం. ఓకే, జ్యూస్ ఉంది మా, అమ్మ జ్యూస్ చేసి పెట్టిపోయింది ప్యూర్ జ్యూస్. మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఒకరు ఉన్నాం, ఏం చేస్తాం చెప్పండి, తాగుదామని ఒక 8 లీటర్స్ తాగేసినాం, కూర్చున్నాం. అమ్మ కనిపెడతారు కానీ పంచి మళ్ళీ ఏం చేసామంటే ఆ 8 లీటర్స్ ఎంత గ్లాస్ తీసుకుని అంత వాటర్ యాడ్ చేసాం. ఇప్పుడు ఏమైంది, అదేంది డైల్యూట్ అయింది కదా. మళ్ళీ కొంచెం పోయినాక మనకు జ్యూస్ మనకు ఫేవరెట్ జ్యూస్ కాబట్టి మళ్ళీ ఏమేం చెప్పండి, మళ్ళీ తీసుకొని మళ్ళీ తాగినాం. మళ్ళీ ఏం చేసాం చెప్పండి, అమ్మ తడుతుందని మళ్ళీ అలా కలుపుకుంటూ కూర్చున్నాం. ఎన్నిసార్లు 4 సార్లు తాగినాం. అమ్మ వచ్చాక 4, అమ్మ చూసారు కానీ ఫైనల్ ఏముంది చెప్పండి ఫుల్లే ఉంది. కానీ నిజమంటే దాంట్లో వాటర్ ఉంది. ఆ రేషియో ఎలా ఉందంటే 16:65 ఉంటే స్టార్టింగ్లో ఎంత ఉంది అంటున్నాడు. ఓకే, ఎంత డ్రాన్ ఆఫ్ చేస్తున్నాను చెప్పండి 8 లీటర్స్. ఇంతవరకు క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి మా 16:65 అనేది టోటల్ చూడండి, అంటే 16:65 అంటే 16:2 యాడ్ చేస్తే 81. ఓకేనా, ఇది మిల్క్, ఇది మా వైన్ వాటరే కదా, అంతే కదా మా, వైన్ వాటరే కదా. అంటే 16:81 కదా, 2 వేస్తే టోటల్ క్వాంటిటీలో 16. ఇది అర్థమవుతుందా? అంటే ఇక్కడ చూడండి మా, అంటే ఇది చూడండి ఎన్నిసార్లు చేశాడు వాడు 4 టైమ్స్. అంటే ఇది 2/4 ఇది 3/4 కదా. అంటే రేషియో ఎలా ఉంది చెప్పండి 2:3. అంటే మనకు చూడండి మా గ్యాప్ ఎంత ఉంది చెప్పండి 1 అనేది ఎంత డ్రాన్ ఆఫ్ చేస్తున్నాడు 8 అయితే 3 ఎంత 3/1 × 8 ఎంత అంటే 24 లీటర్స్. అర్థమైందా? ఇక్కడ పవర్ చూడండి 3 టైమ్స్ చేసినందుకు కాబట్టి 4 టైమ్స్ చేశాడు కాబట్టి పవర్ 4 వచ్చింది. అదే 3 టైమ్స్ చేసింటే
క్యూబ్ వాల్యూ వచ్చేది, 2 టైమ్స్ చేసింటే స్క్వేర్ వాల్యూ వచ్చేది. ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే 3/1 × 8 ఎంత అంటే 24 లీటర్స్. ఓకేనా, రాసుకోండి.